హాయ్ అండి. నేను మీ విజయ. వెల్కమ్ టు విజయ 20 మార్చ్. ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టపడే బెండకాయ ఫ్రై చేసుకుందాం రండి ఫ్రెండ్స్. పప్పుకి కానీ సాంబార్కి కానీ ఈ ఫ్రై కాంబినేషన్లో ఇష్టపడని వాళ్ళంటూ నాకు తెలిసి ఎవ్వరూ ఉండరు కదా ఫ్రెండ్స్. మా ఇంట్లో అయితే ఈ ఫ్రై అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. క్రంచీగా చాలా బాగుంటుందండి. ఉట్టి కూరనే తినేస్తారండి మా ఇంట్లో అయితే. రండి ఒకసారి ప్రాసెస్లోకి వెళ్దాము. దగ్గర కేజీ వరకు ఉంటాయండి బెండకాయలు. అన్నిటినీ శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టేశానండి, వాటర్ అంతా పోయేంత వరకు. తర్వాత ఇదిగోండి కట్ చేశాను. కట్ చేస్తే చూడండి ఎంత క్వాంటిటీ అయిందో. కానీ దీన్ని ఫ్రై చేస్తే ఇందులో సగం కూడా అవ్వదు, మీకు కూడా తెలుసు కదా. ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టానండి. పచ్చిమిర్చి పెద్దగా కట్ చేశాను, ఎందుకంటే పిల్లలకి కారం అవుతుంది అని చెప్పేసి. పెద్దగా ఉంటే పక్కకు పెట్టేస్తారు కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు కూడా వేసానండి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యి చిటపట్లాడిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నానండి. వెల్లుల్లిపాయలు వేస్తే ఈ బెండకాయ ఫ్రైలో ఆ ఫ్లేవరే వేరండి, చాలా బాగుంటుంది. తాలింపులో వేగినవి మరీ బాగుంటాయండి. వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసానండి. 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం లైట్గా లిటిల్ బిట్ సాల్ట్ అండ్ పసుపు 2 వేసి కొంచెం బాగా కలుపుతూ ఉండాలండి నాన్ స్టాప్గా. అయితే సాల్ట్ ముందే ఎక్కువ వేసుకోవద్దండి, లిటిల్ బిట్ ఆనియన్స్కి సరిపోయేంతనే వేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ వేస్తే కనుక బెండకాయలో జిగురు వచ్చేస్తుందండి, అది కూర అంత బాగోదు, ముద్దగా అయిపోతుంది. అందుకని బెండకాయలు మొత్తం ఫ్రై అయిన తర్వాతనే సాల్ట్ వేసుకోవాలండి, ఈ ఫ్రైలో మాత్రం ఎస్పెషల్లీ. ఆనియన్ పచ్చిమిర్చి వేగిపోయాయండి. ఇప్పుడు ఇక బెండకాయలు వేసేసుకుందాము. అన్నీ వేసేసుకున్న తర్వాత ఇలా వెడల్పాటి కడాయి అయితేనే మంచిగా ఫ్రై అవుతుందండి ఎప్పుడైనా కానీ. ఆనియన్ పచ్చిమిర్చి బెండకాయలు బాగా కలిసేటట్టు మొత్తం కింద నుండి పైదాకా బాగా కలిపేసుకోవాలండి. అయితే ఈ బెండకాయల వల్ల కూడా చాలా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఈ బెండకాయలో, అందువల్ల జీర్ణ వ్యవస్థ బాగా మెరుగైపోతుందండి ఎవరికైనా డైజెషన్ సరిగా లేకపోతే కనుక. డయాబెటీస్ ఉన్నవారికి కూడా బెండకాయ మంచిగా హెల్ప్ చేస్తుందండి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. బెండకాయల్ని ఓవర్ నైట్ వాటర్లో కట్ చేసి వేసి మార్నింగ్ ఆ వాటర్ కనుక తాగితే 100 రకాల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని నిపుణులు చెప్తున్నారండి. మన బెండకాయ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోతుందండి, 50% ఫ్రై అయిపోయింది. ఎప్పుడు కూడా ఫ్రైలు సిమ్లోనే చేసుకుంటే చాలా బాగా చక్కగా ఫ్రై అయిపోతాయండి. ఇప్పుడు మన బెండకాయ ఫ్రైలోకి ఒక పౌడర్ని తయారు చేసుకుందామండి. అదే అండి మిరాకిల్ పౌడరు. ఈ పౌడర్ వల్లే మన ఫ్రై టేస్ట్ పెరుగుతుంది. ముందుగా ఒక కడాయి తీసుకొని దానిలో పల్లీలు, ఎండుమిర్చి వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇందుకోసం ఏమి ఆయిల్ వేయనవసరం లేదు. ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత మనము లాస్ట్లో నువ్వులు వేసుకోవాలండి. నువ్వుల వల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. అలాగే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. నువ్వులు అయితే ఏదో ఒక రకంగా మీ డైట్లో ఒక పార్ట్గా చేర్చుకోండి. పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా మంచిదండి. ఇందులోనే జీలకర్ర కూడా వేసానండి నేను. ఇప్పుడు ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ వేసి పౌడర్ చేసి పక్కన పెట్టేసానండి. ఇప్పుడు మన ఫ్రై ఎలాగుందో చూద్దాం రండి. 75% మన ఫ్రై కుక్ అయిందండి. ఈ స్టేజ్లో నేను ధనియాల పౌడర్ వేసి కొంచెం బాగా మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి, మొత్తము కలిసేటట్లుగా. చూసారా, సాల్ట్ వేయకపోయేసరికి అసలు ముక్క ఎక్కడ కూడా అంటుకోవట్లేదు, జిగురు అనేది లేదు. ఈ కర్రీకి సంబంధించి ఇది ఒక మంచి టిప్ అండి, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అందరూ. ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ పౌడర్ ఉంది కదా, అది ఇప్పుడు కర్రీ మీద వేసేసుకుందామండి. వేసుకొని మొత్తం ముక్కలన్నిటికీ ఈ పౌడర్ పట్టేలాగా కలిపేసుకోవాలి. అలాగే ఈ పాయింట్లోనే నేను సాల్ట్ వేస్తున్నానండి ఈ కర్రీకి. ఇంతవరకు స్టార్టింగ్లో కొంచెం వేసాను, ఇప్పుడు కూర మొత్తానికి సరిపడేలా అంత సాల్ట్ ఇప్పుడు వేసాను అనమాట.
ఇప్పుడు కర్రీ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి. కుదిరిన వాళ్ళు తప్పకుండా వీడియోని ఫుల్గా మాత్రమే చూడండి ఫ్రెండ్స్. జస్ట్ ఏదో చూసి కామెంట్ చేయటం అట్లా ఏం చేయకండి. మీకు టైం దొరికినప్పుడే ఫుల్గా చూడండి. అప్పుడే ఇందులో ఉన్న టిప్స్ కానీ హెల్త్ బెనిఫిట్స్ కానీ మనందరికీ తెలుస్తాయి ఫ్రెండ్స్. ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పాయింట్లో కొత్తిమీర కూడా వేసి గార్నిష్ చేశాను. చూడండి, ముక్క ఎక్కడ కూడా ఒకదానికొకటి అంటుకోవట్లేదు. ఎలా కలర్ఫుల్గా ఉందో చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి.